అందరికీ నమస్కారం. ఈరోజు మనం హ్మ్, ఒక నిశ్శబ్దమైన కానీ చాలా శక్తివంతమైన భావన గురించి లోతుగా మాట్లాడుకుందాం. సహనం. అవును, సహనం. కానీ మనం సాధారణంగా అనుకునేలా అంటే నిస్సహాయంగా ఎదురుచూడటం గురించి కాదు. ఇది ఒక చురుకైన శక్తిగా, ఒక కఠినమైన క్రమశిక్షణగా ఎలా మారుతుందో చూద్దాం. మనకు ఆధారం ది డిసిప్లిన్ ఆఫ్ ఎండ్యూరెన్స్ నుండి వచ్చింది. అవును, అందులోనూ దేవి భాగవతం నుండి ప్రేరణ పొందిన వెన్ పేషెన్స్ బికేమ్ ది ఆన్సర్ అనే భాగాన్ని విశ్లేషించబోతున్నాం. అంటే మన లక్ష్యమేంటంటే కొన్నిసార్లు అతిపెద్ద చర్య ఏమీ చెయ్యకుండా ఉండటమేనని అర్థం చేసుకోవడం. తొందరపాటు ఎందుకు సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది? మరి నిగ్రహం ఎలా సామరస్యానికి దారితీస్తుందో చూద్దాం. సరే, దీన్ని కాస్త లోతుగా చూద్దాం. మన ఆధారం ఇలా మొదలవుతుంది. నిశ్శబ్దం తరువాత నిరీక్షణ వచ్చింది. అసమతౌల్యం అదృశ్యం కాలదు. ఆ పిలుపు బలహీనపడలేదు. ఈ మాటల్లో ఒక రకమైన బరువుంది కదా. అంటే సమస్య పోలేదు, దాని తీవ్రత తగ్గలేదు. కాని దానికి స్పందించే తీరు మాత్రం మారింది. ఆ ఇక్కడ ప్రస్తావించిన ఈ అసమతౌల్యం, ఈ పిలుపు అసలివి దేన్ని సూచిస్తాయి? దీని వెనుకున్న కథ ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ సందర్భం తెలిస్తేనే మనకు దీని లోతు అర్థమవుతుంది. ఈ అసమతౌల్యమనేది దేవీభాగవతంలోని ఒక కీలక ఘట్టం నుండి వచ్చింది. ఓ మహిషాసురుడులాంటి రాక్షసుల వల్ల దేవతలు తమ శక్తులను కోల్పోయి స్వర్గం నుండి వెలివేయబడిన సందర్భమది. అప్పుడు విశ్వంలో ఒక పెద్ద గందరగోళం, ఒక అసమతౌల్యం ఏర్పడింది. మరి ఆ పిలుపు? ఆ పిలుపు అనేది సహాయం కోసం, ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టమని వచ్చిన ఒక ఆర్తనాదం. అంత పెద్ద సమస్య ఎదురైనప్పుడు? అవును, అప్పుడు కూడా మూలంలో చెప్పినట్లు విశ్వం తొందరపడలేదు అనే వాక్యం చాలా కీలకం. అంటే దేవతలు వెంటనే మరో యుద్ధానికి వెళ్లి మళ్లీ ఓడిపోవడానికి ప్రయత్నించలేదన్నమాట. ఖచ్చితంగా వాళ్ల మొదటి ఆలోచన బహుశా అదే అయి ఉంటుంది. కాని తొందరపడితే మళ్లీ అదే గందరగోళం పునరావృతమవుతుందని వాళ్లు గ్రహించారు. ఇది మన మానవ స్వభావానికి కొంచెం విరుద్ధంగా ఉంది. పూర్తిగా విరుద్ధం. మనకొక సమస్య వస్తే వెంటనే దానికొక పరిష్కారం కనుక్కోవాలని, ఏదో ఒకటి చెయ్యాలని తుడిచిపోతాం. కాని ఇక్కడ విశ్వం లేదా ఆ దేవతలు వాళ్లు నిశ్చలంగా వేచిచూశారు. ఆ నిరీక్షణే ఇక్కడి అసలు కథ. అయితే ఆ నిరీక్షణలో ఒక కీలకమైన మార్పు వచ్చినట్లుంది. ఆధారమేవంటోందంటే తొందరపాటు గందరగోళాన్ని పునరావృతం చేస్తుందని ఎదురుచూస్తున్నవారు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఆహా, ఇక్కడే ఉంది అసలు విషయం. అంటే ఇది కేవలం టైంపాస్ చేయడం కాదు, ఆ ఎదురుచూపులోనే ఒక లోతైన అవగాహన, ఒక జ్ఞానోదయం కలుగుతోంది. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన నాకు కొంచెం అంటే మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి అని నేర్చుకుంటాం. అవును, ఏమీ చేయకుండా ఉండటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు చెప్పింది నిజం. అందుకే మనం సహనాన్ని నిష్క్రియాత్మకతతో అంటే పాసివిటీతో ముడిపెడతాం. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. మూలంలోని తర్వాతి వాక్యం దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఏంటది? సహనం ఇకపై నిష్క్రియాత్మకంగా లేదు. అది గందరగోళాన్ని అదుపులో ఉంచే క్రమశిక్షణగా మారింది. గందరగోళాన్ని అదుపులో ఉంచే క్రమశిక్షణ. అవును, అంటే సహనమనేది ఏమీ చెయ్యకుండా చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు. అది ఒక చురుకైన ఎంపిక. ఒక యాక్టివ్ చాయిస్. సరిగ్గా చెప్పారు. మరింత నష్టం జరగకుండా, ఆ గందరగోళం ఇంకా పెరగకుండా ఆపే ఒక శక్తివంతమైన చర్య. దాన్ని మనం ఒక కంటైన్మెంట్ స్ట్రాటజీలాగా చూడొచ్చు. ఒక నిరోధక వ్యూహమనమాట. ఆలోచన బాగుంది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి దాన్ని మరింత చిక్కుగా చేయడం కన్నా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిలువరించి సరైన సమయం కోసం వేచి చూడ్డంలోనే అసలైన బలముంది. అవును, ఉదాహరణకు ఒక డ్యాంకి చిన్న లీక్ ఏర్పడిందనుకోండి. సరే, మనం తొందరపడి ఏదో ఒక రాయిని అడ్డుపెడితే నీటి ఒత్తిడికి ఆ లీక్ ఇంకా పెద్దదవ్వచ్చు. నిజమే. అదే సహనంతో ముందుగా నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేసి ఆ లీకెందుకొచ్చిందో విశ్లేషించి ఆ తర్వాత పటిష్టమైన మరమ్మత్తు చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. అంటే వాళ్లు తమ శక్తిని వృధా చేయకుండా దాన్ని ఒకచోట కేంద్రీకరించి సరైన రూపం కోసం నిరీక్షించారు. అయితే ఇక్కడ నాకు సందేహం వస్తోంది. అడగండి. ఎప్పుడూ సహనంగా ఉండడం సరైనదేనా? కొన్నిసార్లు తక్షణ చర్య అవసరం కదా. ఉదాహరణకు ఒక అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి.
అప్పుడు మనం నిగ్రహంతో సామరస్యం కోసం వేచి చూడలేం కదా. ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు చర్య తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడమే అసలైన వివేకం. మీరు చెప్పినట్లు అగ్ని ప్రమాదం లాంటిది తక్షణ సంక్షోభాలు, అంటే ఎక్యూట్ క్రైసిస్. అక్కడ వెంటనే స్పందించాలి. అవును. కాని మనమిక్కడ మాట్లాడుతున్న సహనం దీర్ఘకాలిక వ్యవస్థాగత సమస్యలకు వర్తిస్తుంది. అంటే సిస్టమిక్ ప్రాబ్లమ్స్, మళ్లీ తలెత్తే సమస్యలు. ఒక ఉదాహరణిస్తారా? తప్పకుండా. ఒక ఆఫీస్లో ప్రాజెక్ట్ ఎప్పుడూ ఆలస్యమవుతుందనుకోండి. ఓకే. మేనేజర్ తొందరపడి టీంని ఒత్తిడి చేసి ఎక్కువ గంటల పనిచేయించడమనేది తక్షణ చర్య. దానివల్ల తాత్కాలికంగా పని జరగొచ్చు. కాని తప్పులు పెరిగి, ఉద్యోగులు విసిగిపోయి, చివరికి నాణ్యత దెబ్బతింటుంది. సరిగ్గా చెప్పారు. అదే సహనంతో అసలు ఆలస్యం ఎక్కడ జరుగుతోంది, ప్రాసెస్లో లోపముందా అని విశ్లేషించడానికి సమయం తీసుకుంటే మనం ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవచ్చు. అర్థమైంది. మొదటిది సంక్షోభం, రెండోది వ్యవస్థాగత సమస్య. అంతే. అంటే తక్షణ చర్యలు సమస్య యొక్క లక్షణాలను మాత్రమే అణిచివేస్తాయి, కాని సహనం దాని మూలకారణాన్ని పరిష్కరించడానికి సమయమిస్తుంది. ఈ ఆలోచన మన ఆధారం చెప్పిన మరో ముఖ్యమైన విషయానికి దారితీస్తుంది. దేనికి? డిమాండ్ చేయడానికి బదులుగా ఓర్చుకోవడాన్ని ఎంచుకోవడంలో నిజమైన పునరుద్ధరణకు పునాది వేయబడింది అనే వాక్యం. ఇక్కడ పునరుద్ధరణ అంటే కేవలం సమస్యను పరిష్కరించడమేనా, లేక అంతకంటే ఎక్కువుందా? అంతకంటే చాలా ఎక్కువుంది. ఇక్కడే మనం జోక్యం అంటే ఇంటర్వెన్షన్, ఆహా, మరియు సామరస్యం అంటే హార్మోనీ, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనించాలి. ఆధారం స్పష్టంగా చెబుతోంది, వాట్ ఫాలోడ్ వాజ్ నాట్ మియర్లీ ఇంటర్వెన్షన్ బట్ హార్మోనీ బార్న్ ఫ్రమ్ రిస్ట్రైంట్. అంటే సహనం తర్వాత వచ్చింది కేవలం ఒక జోక్యం కాదు, నిగ్రహం నుండి పుట్టిన సామరస్యం. అవును. జోక్యమంటే సమస్యను తాత్కాలికంగా సరిచేయడం, పంటినొప్పికి పెయిన్ కిల్లర్ వేసుకోవడం లాంటిది. తాత్కాలిక ఉపశమనం. కాని సామరస్యమంటే సమస్య యొక్క మూలాన్ని అర్థం చేసుకుని ఒక సమతుల్యతను తీసుకురావడం, అంటే రూట్ కెనాల్ చేయించుకోవడం లాంటిది. ఆ వ్యవసాయ పోలిక ఇక్కడ కూడా చక్కగా సరిపోతుంది. ఎలా? తొందరపాటుతో చేసే జోక్యం సరిగ్గా సిద్ధం చేయని నేలలో విత్తనాలు వేయడం లాంటిది. ఆ అదే సహనంతో నేలను సిద్ధం చేసి విత్తనాలు వేస్తే వచ్చేది కేవలం పంట కాదు, ఒక సమృద్ధికరమైన పర్యావరణ వ్యవస్థ. అదే సామరస్యం. అద్భుతంగా చెప్పారు. దేవతల విషయంలో ఆ సామరస్యం ఎలా వచ్చిందంటే, చెప్పండి. వారి ఏకీకృత తపశ్శక్తి నుండి దుర్గాదేవి ఆవిర్భవించింది. ఆమె కేవలం ఒక యోధురాలు కాదు. మరి ఆమె ఆనాటి అసమతౌల్యాన్ని సరిచెయ్యడానికి అవసరమైన అన్ని శక్తుల సమాహారం. అది ఒక జోక్యం కాదు, అది ఒక సంపూర్ణమైన సమతుల్యమైన పరిష్కారం. ఆ సామరస్యం వారి నిగ్రహం వల్లే సాధ్యమైంది. ఖచ్చితంగా. దేవతలు తమ అహంకారాన్ని పక్కన పెట్టి తమ శక్తులను ధారపోయడం ద్వారానే అది సాధ్యమైంది. ఆ నిగ్రహం సరైన పరిష్కారానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించింది. నిజమే. నాకు గుర్తుంది, ఒకసారి ఒక క్లిష్టమైన కోడింగ్ సమస్యతో గంటల తరబడి పోరాడాను. కోపం, ఆతృత ఏదీ రాసినా పనిచేయలేదు. చివరకు విసుగొచ్చి ఒక గంట విరామం తీసుకుని బయటకు వెళ్ళి వచ్చాను. తిరిగి రాగానే పరిష్కారం 5 నిమిషాల్లో స్పష్టంగా కనిపించింది. ఆశ్చర్యం. ఆ గంట విరామమే నేను తీసుకున్న చురుకైన సహనం. అది నా మెదడులో సామరస్యాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఈ చర్చ నుండి గ్రహించిన ముఖ్యమైన అంశాలను ఒకసారి క్రోడీకరిద్దామా? తప్పకుండా. సరే, మొదటిది, సహనమనేది నిష్క్రియాత్మక నిరీక్షణ కాదు, అది గందరగోళాన్ని అదుపులో ఉంచే ఒక చురుకైన శక్తి. అవును, అది సమస్యను మరింత పెద్దది కాకుండా ఆపే ఒక బలమైన గోడలాంటిది. రెండవది, ఓర్పు పునరావృత్తమయ్యే అసమతౌల్యాన్ని నివారిస్తోంది. తొందరపాటుతో చేసే పనులు అవే సమస్యలను మళ్లీ సృష్టిస్తాయి కదా? నిజమే. కాని ఓర్పు ఆ విషచక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సరైన అవగాహన లేకుండా తీసుకునే చర్యలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వొచ్చు, కాని అసలు గాయం అలాగే ఉంటుంది. మూడవ పాఠం, ఇది చాలా ముఖ్యమైనది. అన్ని మార్పులకు తక్షణ చర్య అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సమస్యకు పరిష్కారం దాన్ని వదిలేయడమే. దానికి సమయమివ్వాలి. ప్రకృతిలో కూడా మనం ఇదే చూస్తాం కదా? అవును. ఒక విత్తనం చెట్టుగా మారడానికి సమయం పడుతుంది. మనం దాన్ని తొందరపెట్టలేం.
తొందర పెడితే అది మొలకెత్తకు ముందే చనిపోతుంది. ఇక చివరిగా 4వ పాఠం. నిగ్రహం జోక్యానికి కాదు, సామరస్యానికి మార్గం సిద్ధం చేస్తోంది. ఇది కేవలం సమస్యను పరిష్కరించడం కాదు, ఒక మంచి వ్యవస్థ నిర్మించడం. ఈ పాఠాలన్నిటినీ కలిపి చూస్తే మనకు ఒకే ఒక ప్రధాన సందేశం కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకోగల అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన చర్య ఏమీ చేయకుండా స్థిరంగా ఉండటమే. ఇది బలహీనతకు చిహ్నం కాదు. అస్సలు కాదు. ఇది అపారమైన బలం, లోతైన జ్ఞానం మరియు గొప్ప క్రమశిక్షణకు చిహ్నం. ఈరోజు మన చర్చను ముగింపునకు తీసుకువద్దాం. ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలనే ఆతృత నుండి క్రమశిక్షణతో కూడిన సహనం వైపు సాగిన ఒక ప్రయాణాన్ని మనం చూశాం. అవును, ఏదైనా తప్పు జరిగితే వెంటనే స్పందించాలనే మన సహజ ప్రవృత్తిని ఈ కథ ఎంత బలంగా ప్రశ్నిస్తోందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేస్తోంది. మన ఆధారం చివర్లో ఉన్న ఒక వాక్యం ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఏంటా వాక్యం? త్వరలో సహనం ఒక లోతైన గ్రహింపుకు దారితీస్తోంది మరియు ఆ ఆవిష్కరణ కొనసాగుతోంది. సహనం ఒక లోతైన గ్రహింపుకు దారితీస్తుంది అంటే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ముగియలేదు. ఈ నిరీక్షణ, ఈ క్రమశిక్షణ కేవలం ఒక పరిష్కారాన్ని మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన అవగాహనకు, ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తోందని సూచిస్తోంది. ఈ అద్భుతమైన ఆలోచనతోనే మనం ఈ చర్చను ముగిద్దాం. కానీ వెళ్లే ముందు ఒక ప్రశ్న అడగండి. సహనము, సామరస్యానికి పునాది వేస్తే అది చివరికి దారితీసే ఆ లోతైన గ్రహింపేమిటి? ఓర్పు అనేది ఒక క్రమశిక్షణ స్థాయి నుండి మన సహజస్థితిగా మారినప్పుడు మనలో లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎలాంటి మార్పు సంభవిస్తుంది?